మ్యాగీ పిజ్జా. మ్యాగీతో పిజ్జా ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ మ్యాగీ పిజ్జా నా కోసం ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది నాలాంటి మ్యాగీ లవర్స్కి అలాగే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అసలు మ్యాగీ నచ్చని వాళ్ళకు కూడా ఈ మ్యాగీ పిజ్జా చేసి పెట్టండి, వావ్ యమ్మీ అని అనకమానరు. హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ రూహీస్ కిచెన్. మరి ఇంత టేస్టీ అయిన మ్యాగీ పిజ్జా ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ని తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం క్యాప్సికమ్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, అలాగే కొంచెం ఆరిగానో అన్నీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర మార్కెట్లో యూజ్ చేసే పిజ్జా సాస్ ఉంటే మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో 1.5 కప్ వాటర్ని వేసుకొని అందులో మ్యాగీ, అలాగే మ్యాగీతో పాటు వచ్చే మ్యాగీ మసాలాని కూడా వేసుకోవాలి. మ్యాగీని కుక్ చేసుకోవాలి. మ్యాగీ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ రాసుకొని ఒక్కసారి బ్రష్తో స్ప్రెడ్ చేసుకుందాం. పెనం వేడెక్కాక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న మ్యాగీని దీనిపైన స్ప్రెడ్ చేసుకుందాం. మీకు కావాల్సిన షేప్లో దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. రౌండ్గా లేదా స్క్వేర్గా మీ ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ స్పూన్తోనే నేను ఈ మ్యాగీని రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారంటే ఈ మ్యాగీలో కార్నర్స్ అంతా ఫ్రై అయింది కదా. ఈ టైంలో మనం మ్యాగీని మరోవైపుకి తిప్పుకుందాం. ఇలా మరోవైపుకి తిప్పుకున్న తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ మ్యాగీ సాస్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్న మోజరెల్లా చీజ్ని స్ప్రెడ్ చేసుకుందాం. దీని బదులు మీరు కావాలంటే చీజ్ స్లైసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాగీ పిజ్జా పైన ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పైన కొంచెం ఆరిగానోని స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా యమ్మీగా మ్యాగీ పిజ్జా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపగలరు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని కూడా చల్లుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కనుక నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.